ఏమీ చెయ్యకపోతే పాకిస్తాన్ ప్రజలు తిడతారు, కొడతారు అనుకున్నారేమో. అందుకని పాకిస్తాన్ సైన్యం గత 3 రోజుల నుంచి ఇవాళ 4వ రోజు కూడా కాల్పులు జరుపుతానే ఉంది. దాదాపుగా 8 ప్రాంతాలు ఈ కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పులకి పోనీ ఏమన్నా స్టెన్గర్లు, మోర్టార్లు వాడుతోందంటే లేదు. గన్స్‌ను వాడుతోంది అంతే. మన వాళ్ళు ఇక్కడ స్టెన్ గన్స్, మిషన్ గన్స్‌తో సమాధానం చెప్తున్నారు. అయితే దానివల్ల రిటాలియేషన్ అటాక్‌లో ఏమవుతుంది, వాళ్ళ పోస్టులు పేలిపోతున్నాయి. అంటే వాళ్ళు ఏదైతే ఇసుక బస్తాలు అడ్డం పెట్టుకుంటారో, చెక్కలను అడ్డం పెట్టుకుంటారో అవన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి మన దళాలు. అదే సమయంలో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అడుగు వెనక్కి పోతున్నారు. మళ్ళీ ఆ ప్రాంతంలో ఆపేస్తున్నారు కాల్పులు. ఇంకొక ప్రాంతంలో చేస్తున్నారు. మేబీ రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి యుద్ధానికి ప్రాక్టీస్ చేయకపోతే కష్టమని ఏమైనా భావిస్తున్నారేమో తెలియదు. అదే సందర్భంలో పోనీ వాళ్ళు ఏమైనా విజయం సాధించగలరా మన మీద కాల్పులు జరిపి అంటే, అందులో 10వ వంతు కూడా నిజం లేదన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ పెద్దల యొక్క కోరిక మేరకో, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ మన సైన్యం ఎట్లయితే యాక్టివ్‌గా ఉండాలో వాళ్ళ సైన్యం కూడా యాక్టివ్‌గా ఉండాలి కాబట్టి అట్లాగే చేస్తున్నట్టు కనబడుతోంది.